హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామా పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన నాగమల్లేశ్వరమ్మ గారు ప్రతిపాడు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మనసు యొక్క స్థితులు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తటవర్తి రాజలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సరితా మేడం గారికి, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. మనం నిన్నటి రోజున మనం ఏం తెలుసుకున్నాము అంటే, తటవర్తి రాజలక్ష్మి గారు రాసిన మనసు యొక్క స్థితులు, నిన్న మనసు యొక్క స్థితుల గురించి తెలుసుకున్నాము. ఈరోజు మరి ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలా, ఆధ్యాత్మిక జీవితము అంటే ఏమిటి, మరి ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన వారు అసలు ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాం. మరి ప్రాపంచిక జీవితం ఉంటుంది, ప్రతి మానవుడికి ఆధ్యాత్మిక జీవితం ఉంటుంది. మానవుడికి రెండు ఉంటాయి, కానీ కొంతమంది మానవులు ప్రాపంచిక జీవితం శాశ్వతము అనుకుంటూ ఉంటారు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న కనపడే జీవితమే శాశ్వతం అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు చింతలోనే ఉంటారు. ప్రాపంచిక జీవితం అంటే బాహ్య దృష్టిలో ఉన్న వారికి ఎప్పుడు ఎన్ని ఉన్నా చింతలోనే ఉంటారు. అంటే వారి జీవితాన్ని ఎప్పుడు చింతతో వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే, ప్రాపంచిక జీవితంలో భోగాల వెనక, డబ్బు వెనక, పదవుల వెనక పడుతూ జీవితం అంతా చింతలోనే ఉంటూ జీవితాన్ని అలాగే పూర్తి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఈ శరీరాన్ని వదిలేస్తూ ఉంటారు. అంటే ప్రాపంచకం మీద దృష్టి పెట్టి భోగాల వెనక పడతారు, అలాగే పదవుల వెనక, అలాగే సుఖాల వెనక పడుతూ డబ్బును సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని అలాగే జీవితాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు. మరి ప్రాపంచిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితంలోకి రావాలంటే మరి ఎంతో పుణ్యం, ఎన్నో సత్కర్మలు చేస్తే కానీ రాలేరండి. ఎంతో పుణ్యం చేస్తే కానీ, అంటే పూర్వజన్మ పుణ్యం కావాలి, ఎన్నో సత్కర్మలు చెయ్యాలి. అప్పుడు ఆధ్యాత్మిక జీవితంలోకి, అంటే దివ్యమైన జీవితంలోకి అడుగు పెడతారు. అంటే వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. మానవ జన్మ యొక్క జీవిత పరమార్థం ఏమిటి అంటే, దేహం ఉండగానే ఈ దేహాన్ని సృష్టించిన వాడిని దర్శించటం, అప్పుడే మోక్షం వస్తుంది. మన దేహం ఉండగానే ఈ దేహాన్ని సృష్టించిన వాడిని దర్శించటాన్నే మోక్షము అంటారు. మరి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవాళ్ళు అంటే, దివ్య జీవితంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు దివ్య చింతనలోనే ఉంటారు. అంటే గొప్ప ఆలోచన, దివ్య చింతన అంటే గొప్ప ఆలోచనతో ఉంటారు. అంటే ఈ ఆలోచన ఎలా ఉంటుంది, ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్పది పరమాత్మ తప్ప ఎవరూ లేరు కదా, మరి ఆ పరమాత్మే గొప్పవాడు కదా, మరి ఆ పరమాత్మని ఏదీ లేదు కాబట్టి ఆ పరమాత్మని తెలుసుకోవాలి, ఆ పరమాత్మని చేరుకోవాలి అన్న ఆలోచనలోనే ఉంటారు. అదే దివ్యమైన ఆలోచన. మరి ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో మరి దేహం ఉండగానే దర్శించుకోగలిగితే ఆ పరమాత్మను, ఈ దేహం ఉండగానే దర్శించుకోగలిగితే మోక్షం వస్తుంది. అంటే గురువుల ద్వారా దేహం ఉండగానే దర్శించుకోగలిగితే మోక్షం వస్తుంది అని తెలుసుకుంటారు. అందుకే వారి దృష్టి ఎప్పుడూ పరమాత్మ మీదే ఉంటుంది. ఆ పరమాత్మని ఎలా చేరుకోవాలనే ఆలోచనతోటే ఉంటారు. వారు ఎప్పుడు వర్తమానంలో జీవిస్తూ, వారి ఆలోచనలు కూడా వర్తమానంలోనే ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. అంటే ఏది జరిగినా జీవితంలో తన మంచికే అనుకుంటూ ఉంటారు. ఏది జరిగినా మంచికే అనేదానికి మనం చిన్న ఉదాహరణ తీసుకుందామండి. ఏమిటి అంటే, ఒక మహారాజు గారు ఉన్నారట. ఆ మహారాజు గారు ఒకరోజు మంత్రి గారితో కలిసి వేటకు వెళ్ళారట. వేటకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే, అక్కడ బందిపోటు దొంగలు ఎదురయ్యారటండి. బందిపోటు దొంగలు ఎదురైనప్పుడు ఇద్దరి మధ్య యుద్ధం జరిగి రాజుగారి చిటికిన వేలు తెగిపోయిందట. తెగిపోగానే వెంటనే మంత్రి గారు అన్నారట, మహారాజా మనకి ఏది జరిగినా మంచిదే అన్నారట. అప్పుడు
ఇదేమిటి, నా వేలు తెగితే నువ్వు మంచిదంటున్నావు అని ఇంటికొచ్చి ఆ మంత్రి గారిని కారాగారంలో వేశాడటండి. కారాగారంలో వేయగానే మరలా రాజుగారు అంటే వేటకు వెళుతూ ఉంటారు కదా. కొన్ని రోజులు గడిచిన తర్వాత మరలా మహారాజు గారు వేటకు వెళ్ళారట. వేటకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే అక్కడ కోయ దొరలు ఎదురయ్యారట. వాళ్ళకి మొట్టమొదటిగా ఎదురైన ఏ మానవుడినైనా సరే ఆ కోయ దేవతకు కొండ దేవతకు బలిస్తారట. ఈ మహారాజు గారు కనపడగానే ఈ మహారాజు గారిని తీసుకువెళ్ళి బలి ఇవ్వటానికి సిద్ధం చేశారట. స్నానం చేసి పట్టు వస్త్రాలు కట్టి సిద్ధం చేశారట. సిద్ధం చేయగానే అప్పుడు వాళ్ళు చిటికనెల వేలు లేదని, అవయవ లోపం ఉంది కాబట్టి బలి ఇవ్వను అని వదిలివేశారట. మహారాజు గారు, నేను ఈరోజు వేలు లేకపోవటం వల్లనే బతికి బయటపడ్డాను, లేకపోతే చనిపోయేవాడిని. ఆ రోజు మంత్రి గారు అన్నమాట నిజమే, మరి నాకు వేలు తెగటం మంచే జరిగింది అనుకున్నాడట మహారాజు. అప్పుడు ఇంటికి వచ్చి మంత్రి గారిని విడిపించారట. విడిపించి, సరే ఈరోజు నేను ప్రాణాలతో బయటపడ్డాను, నాకు మంచే జరిగింది, నిన్ను కారాగారంలో వేశాను కదా, నీకేం మంచి జరిగింది అన్నాడట మహారాజు. భలే వారు మహారాజా, నాకు మంచి జరగపోవటం ఏంటి, ఈరోజు నేను మీతో పాటు వచ్చేవాడిని కారాగారంలో లేకుంటే, మరి మీతో పాటు వస్తే మీ బదులు నన్ను బలి ఇచ్చేవారు కదా అన్నారట మంత్రి. అప్పుడు ఏది జరిగినా మంచికే, మన మంచికే అని స్వీకరించినప్పుడు అన్నీ మంచే జరుగుతాయి. మన జీవితంలో ఏది వచ్చినా అన్నీ మంచే అని స్వీకరించినప్పుడు అప్పుడు మనకు అంతా మంచే జరుగుతుంది. మరి ఈ దివ్య జీవితం జీవిస్తున్న మానవులు దివ్య మానవులు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక జీవితం జీవించేటప్పుడు పరమాత్మ కోసం సాధన చేస్తున్నాం కాబట్టి దివ్య మానవులు అనుకో. వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, నేను భూమి మీదకి వచ్చేటప్పటికి భగవంతుడు నాకు పంచభూతాల ద్వారా, ప్రకృతి ద్వారా భగవంతుడు అన్నీ నాకు అమర్చి పెట్టాడు. మరి ఏమని ఆలోచిస్తారు ఆ మార్గంలోకి వచ్చాక? నేను పుట్టక ముందే నాకు భగవంతుడు పంచభూతాల ద్వారా అలాగే ప్రకృతి ద్వారా నాకు అన్నీ ఏర్పాటు చేశాడు. నాకు కావలసినవన్నీ భూమి మీద ఉన్నాయి, దేనికోసం నేను వెతుక్కోవాల్సిన అవసరం లేదు అని తెలుసుకుంటాడు. చూడండి, బిడ్డ పుట్టక ముందే మరి తల్లి స్థానాల్లో పాలు ఏర్పాటు చేశాడు. పుట్టగానే ఆకలి తీర్చడానికి బిడ్డకి తల్లి పాలిస్తుంది. అలాగే భగవంతుడు మానవుడికి ఏం కావాలో అన్ని సస్యాలు, అన్ని ఫలాలు, అన్ని భగవంతుడు మానవుడు పుట్టకముందే ఏర్పాటు చేశాడు. కాబట్టి మానవుడు భగవంతుడికి ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. మానవుడికి శరీరం ఉంది కాబట్టి ప్రతిరోజు ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. మరి సాధన చేస్తున్నారు, మరి ఏర్పాట్లన్నీ భగవంతుడి కోసం చేశారు అని కృతజ్ఞతతో, భగవంతుడు నా కోసమే ఈ ఏర్పాట్లన్నీ చేశాడని కృతజ్ఞతాభావంతో ఉంటారు. రోజు భోజనం చేసేటప్పుడు ఆ భగవంతునికి కృతజ్ఞత చెప్పుకుంటూ మనం భోజనం చేయాలి. శరీరాన్ని కాపాడటానికి ఆహారాన్ని ఇచ్చి సాధనకు అనుకూలంగా ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతున్న భగవంతుణ్ణి ప్రతిరోజు కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనకు కావలసిన ఆహారాన్నంతా ఇచ్చాడు భగవంతుడు. అలాగే సాధన చేసుకోవడానికి ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి మనం కృతజ్ఞత చెప్పాలి. సాధన చేస్తున్న మనం ఎప్పుడూ తృప్తితో జీవించాలి. అంటే ఎటువంటి చింత లేకుండా సాధన చేయాలి. చింతలో ఉంటే అంటే ఎప్పుడు చింతిస్తూ ఉంటే వాడికి ఎప్పుడూ సాధన కుదరదు. తృప్తిగా జీవిస్తూ చింత లేకుండా సాధన చేయాలి. ఎక్కువ మౌనంగా ఉండాలి. జ్ఞానం పెంచుకోవాలి అనే తపనతో ఉండాలి. చింతలో ఉన్న వాడికి ఎప్పుడూ సాధన కుదరదు. అంటే సాధన ఎప్పుడు కుదురుతుంది అంటే మనకు ఉన్న దాన్ని తృప్తిగా జీవిస్తూ ఉన్నప్పుడు. మరి సాధన ఏ చింత లేనప్పుడు సాధన బాగా కుదురుతుంది. అందుకనే మౌనము, తపస్సు, స్వాధ్యాయం చాలా ముఖ్యము అని చెప్పారు మహాత్ములు. మరి తపస్సు అంటే ప్రాపంచక విషయాల్ని తగ్గించుకోవటం. అంటే ప్రాపంచక కోరికలు మనకు ఎంతగా పెరిగితే అంత దిగజారిపోతాము.
ఎందుకంటే ప్రాపంచిక కోరికలు అన్నవి ఒకదాని తరువాత ఒకటి నిరంతరం అలా పుడుతూనే ఉంటాయి. అలా ప్రాపంచిక కోరికల గురించి ప్రయత్నించినప్పుడు సాధనలో పురోగతి ఉండదు. అందుకే మౌనంగా ఉండటం మొట్టమొదటి పని అయితే. మరి తపస్సు అంటే ప్రాపంచిక అవసరాలు తగ్గించుకుంటూ ఉండాలి. మౌనంగా ఉండటం అంటే ఏమిటి అంటే అవసరమైన మాటలే మాట్లాడాలి. పత్రిజీ గారు చెప్తూ ఉంటారు, నీకు నీ నోటి నుంచి నీ వచ్చే మాట నీకైనా ఉపయోగపడాలి, ఎదుటి వారికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడకూడదు అంటారు. అంటే మౌనము అంటే అవసరం లేని మాటలు మాట్లాడకుండా ఉండటము. ఇలాగే తపస్సు అంటే ప్రాపంచ కోరికలు నెమ్మదిగా తగ్గించుకోవటమే తపస్సు. అలాగే ఏకాంత వాసానికి ఇష్టపడటం అంటే 10 మందిలో కూర్చొని అనవసర కబుర్లు చెప్పకుండా ఏకాంతంగా కూర్చొని సాధన చేసుకోవచ్చు, స్వాధ్యాయం చేసుకోవచ్చు, అలాగే గురువుల సాంగత్యం చేయవచ్చు. సాధకుడు ఎందుకు ఎక్కువ ఏకాంత వాసంలో ఉండాలి అంటే ప్రక్కవాడి వల్ల నీ మనసు చంచలమైపోతుంది, మళ్ళీ చింతలో కూరుకుపోతావు. కాబట్టి ఎక్కువ ఏకాంత వాసానికి ఇష్టపడాలి. పక్కవాడు వచ్చి ఒకటి మాట్లాడాడు అనుకోండి, అప్పుడు మరలా ప్రాపంచిక కోరికలు ప్రాపంచకం మీద దృష్టి వెళుతుంది. కాబట్టి అప్పుడు అది లేదనే చింత మొదలైనప్పుడు నీకు సాధన కుదరదు. కాబట్టి వీలైనంత వరకు ఏకాంత వాసానికి ఇష్టపడాలి. జ్ఞానం ద్వారా నువ్వు 10 మందికి ఉపయోగపడాలి. నీ జ్ఞానం 10 మందికి ఉపయోగపడినప్పుడే నువ్వు మహాత్ముడు అవుతావు అన్నారు. మనం పొందిన జ్ఞానాన్ని 10 మందికి పంచినప్పుడే మహాత్ములు అవుతారు. జ్ఞానం ఉన్నప్పుడు అందరికీ పంచినప్పుడు మీరు ప్రజలందరూ మీకు ఆకర్షితులవుతారు. ధనం వల్ల కానీ, రూపం వల్ల కానీ, మరి పదవుల వల్ల కానీ కొంతకాలమే ఆకర్షితులవుతారు. ఇప్పుడు ఒక పదవి ఉందండి, ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ, 5 సంవత్సరాలు పదవి ఉన్నప్పుడు అందరూ ఆకర్షితులై దగ్గరకు వస్తారు. అలాగే మరి గొప్ప చదువు ఉందనుకోండి, అంటే పెద్ద గొప్ప చదువులు ఉంటే పెద్ద ఆఫీసర్ అయినప్పుడు గొప్పగా అందరూ ఆకర్షితులై వస్తారు. అలాగే తరువాత రిటైర్ అయినాక దాని గురించి ఎవరు పట్టించుకోరు. చదువులు, ధనము, అలాగే పదవులు, రూపము, అలాగే ధనం ఎక్కువ ఉన్నప్పుడు ఎంతో మంది ఆకర్షితులు అవుతారు. ధనం లేనప్పుడు ఎవ్వరూ దగ్గరికి రారు. అంటే అవి కొంతకాలమే ఆకర్షిస్తాయి. ఇది జ్ఞానం అనేది ఎంతో మంది ఆకర్షితులు అవుతారు. అంటే నువ్వు జీవించి ఉన్నంత వరకు ఆకర్షితులు అవుతారు. అంటే మరి ఒక యాక్టర్ అందంగా ఉన్నప్పుడు ఆకర్షితులు అవుతారు, ముసలివారైనాక ఎవరు ఆకర్షించరు. ఒక జ్ఞానికి ఉండే ఆకర్షణ నిత్యం వెలుగుతుండే అఖండ దీపం లాంటిదట. నిత్యం ఎలా వెలుగునిస్తుందో ఆ జ్ఞాని తన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉంటాడు. కాబట్టి ఈ సృష్టిలో రహస్యం ఏమిటి అంటే పత్రిజీ గారు చెప్పినట్లుగా పంచింది పెంచబడుతుంది. అంటే దానం చేస్తే తరగకుండా ఉంటుంది. ప్రాపంచిక జ్ఞానం కానీ ఆధ్యాత్మిక జ్ఞానం కానీ మనం పంచే కొలిది పెంచబడుతుంది. ఏ జ్ఞానమైనా పంచుతుంటే ఇంకా పెంచబడుతుంది. అందుకే ఒక జ్ఞాని ఎప్పుడు సాధన చేసుకుంటూ తన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఆ పెంచుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతాడు. అందుకే పత్రిజీ గారు ఎప్పుడు పంచితే పెంచబడుతుంది అన్నారు. అలాగే ప్రవహించే నదిలో నీళ్లు చూడండి, ఎప్పుడు శుభ్రంగా ఉంటాయి. అంటే ఆ నీరు అందరికీ ఉపయోగపడతాయి, తాగటానికి ఉపయోగపడతాయి, పంటలు పండించుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే మన ఇంట్లో ఒక బావి తీసామనుకోండి, అవి వాడకుండా ఉంటే కొన్ని రోజులకు ఆ నీరు పనికి రాకుండా పోతుంది. అంటే జీవితం అంతా కష్టపడి సంపాదించి దాచుకున్న ధనం మనం ఎంతో కష్టపడి ఎంతో ధనాన్ని దాచుకుంటాము. ఆ ధనాన్ని మరి పిల్లలైనా దోచుకుంటారు, లేకపోతే పదవులేమో ఉంటే పక్కవాడు దోచుకుంటాడు.
నీకు ఉన్న జ్ఞానం మాత్రం ఎవ్వరూ దోచుకోలేడు. ధనం ఉందే దొంగలైనా దోచుకుంటారు, పిల్లలైనా తీసుకుంటారు. కానీ పదవులేమో మరి ఆ పదవి గెలిచిన తర్వాత పక్కవాడికి వెళుతుంది. అలాగే జ్ఞానం మాత్రం ఎవ్వరూ దోచుకోలేరు. వశిష్ఠుల వారు అన్నిట్లకంటే 3 మదాల వలన, అంటే 3 మదాలు ఎక్కువ అంటారు. అన్నిటికంటే మానవులకి 3 మదాలు ఎక్కువగా ఉంటాయి అంటారు. ఏమిటి అంటే రూపమదము, ధనమదము, విద్యామదము. అంటే నేను అందంగా ఉంటానని రూపమదం ఉంటుంది. నేను ఎక్కువ డిగ్రీలు సంపాదించానని విద్యామదం ఉంటుంది. మరి కొంతమంది నేను ఐఏఎస్ అయ్యాను, ఐపీఎస్ అయ్యాను, కలెక్టర్ అయ్యాను, డాక్టర్ అయ్యాను, లాయర్ అయ్యానని ఎంతో గర్వంగా అహంకారంతో ఉంటారు. మరి అలాగే పదవులు, నేను ఎమ్మెల్యేనయ్యాను, ఎంపీనయ్యాను, సీఎంనయ్యాను, అయ్యాను అని ఎంతో అహంకారంతో ఉంటారు. నేను గొప్ప కోటీశ్వరుణ్ణి అనే అహంకారం కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే ధనం ఉన్నవాడిని వాళ్ళని కొంతకాలమే, ధనం ఉన్నవాడిని కానీ, పదవులు ఉన్నవాడిని కానీ, అందం ఉన్న వాళ్ళని కానీ, అలాగే డిగ్రీలు ఉన్న వాళ్ళని కానీ కొంతకాలమే ఆకర్షిస్తారు. జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడూ గౌరవించబడతాడు. అందుకే జ్ఞానాన్ని వెలుగుతో పోలుస్తారు, అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు. ఒక గది 100 సంవత్సరాలు తలుపులు వేసి ఉంచి చీకటిగా ఉన్న గదిలో లైట్ వేయగానే ఆ గదిలో ఉన్న చీకటంతా పోతుంది. అంటే ఈ చీకటి అనే అజ్ఞానం జ్ఞానం రాగానే పోతుంది. అంటే మనం ఇప్పుడు మనలో ఉన్న అజ్ఞానం తొలగాలి అంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి. చూడండి, రాత్రంతా చీకటిగా ఉంది, సూర్యోదయం అవ్వగానే చీకటి అదంతట అదే తొలగిపోయింది. అలాగే మనలో ఉన్న జన్మల నుంచి ఉన్న అజ్ఞానం తొలగాలి అంటే మనం ఒక సద్గురువుని ఆశ్రయించాల్సిందే. అజ్ఞానము అంటే ప్రపంచం శాశ్వతము, శరీరం శాశ్వతము అనుకోవటమే అజ్ఞానం. మరి ప్రపంచమేమో నశించిపోతుంది, ఈ శరీరము నశించిపోతుంది, మనలో ఉన్న ఆత్మ నశించదు. నేను ఆత్మను, పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్మను, నేను కూడా పరమాత్మ స్థాయికి వెళ్ళగలను అని తెలుసుకోవటమే జ్ఞానము. జ్ఞానం పొందినప్పుడు నీ అజ్ఞానం అదంతట అదే తొలగిపోతుంది. అజ్ఞానంలో ఉన్నంతసేపు మానవుడు చింతలోనే ఉంటాడు. నేను దేహం కాదు ఆత్మని సాధన ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకున్న రోజు ఆత్మలో ఉన్న అనంతమైన జ్ఞానము అనుభూతిని చెందుతావు. మరి నువ్వు చింతలో ఉండకూడదు అంటే ఆత్మ చింతన ఉండాలి. అయితే అదే పదే పదే మనకు గురువులు బోధిస్తూ ఉంటారు. మనం ఎప్పుడు అజ్ఞాని యొక్క లక్షణం ఎలా ఉంది, సాధకుడి యొక్క లక్షణం ఎలా ఉంది, ప్రాపంచిక జీవితంలో ఉన్న వాడి ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, ప్రాపంచికంలో జీవించేవాడు ఆనందంగా ఉన్నాడా, ఆధ్యాత్మిక జీవితం జీవించేవాడు ఆనందంగా ఉన్నాడా అని ఎప్పటికప్పుడు విచారణ చేస్తే మనకే అర్థమవుతుంది. మరి జ్ఞానం ఉన్నవాడు పరమాత్మ చింతనలోనే ఉంటాడు, ఎంతో ఆనందంగా ఉంటాడు. ఎంత నష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా భరించగలిగే స్థాయిలో ఎదుగుతాడు. మరి ప్రాపంచిక జీవితంలో ఉన్నాడు చింతతో మొదలయ్యి చింతతోనే మరణిస్తాడు. ఎందుకంటే జీవితంలో ఎప్పుడూ తృప్తిగా బ్రతకడు కాబట్టి. ఆశతో మరణించేవాడు ఎప్పుడూ చింతలోనే ఉంటాడు. ఆశయం కోసం జీవించేవాడు ఎప్పుడూ పరమాత్మ చింతనలో తృప్తికరమైన జీవితం అనుభవిస్తాడు. సాధకుడు ఇలా ఉండకూడదు అంటే, ధ్యాని ఎప్పుడు ధ్యానిలా ఉండకూడదు. ధ్యాని మరి జ్ఞానిగా ఎదిగి అందరికీ ఆ జ్ఞానాన్ని బోధించాలి. పత్రిజీ గారు మనకేం చెప్తారు, ఎప్పుడు నువ్వు శిష్యుడిగా ఉండకూడదు, నువ్వు గురువుగా ఎదగాలి అని చెబుతారు. సాధన ద్వారా జ్ఞానం పెరిగినప్పుడు అది నీతో ఆగిపోకుండా పక్కవాడికి చెప్పు. నువ్వు ఏ ఆనందాన్ని పొందుతున్నావో ఆనందాన్ని ఇతరులకు చెప్పు. నువ్వు ఏ సత్యాన్ని తెలుసుకున్నావో
ఆ సత్యాన్ని పక్కవాడికి చెప్పు అని ఎన్నో విషయాలు మనకు పత్రిజీ గారు బోధించడం జరిగిందండి. అన్నిటికంటే గొప్ప సత్యం ఏమిటి అంటే శరీరం కాదు ఆత్మ అన్న సత్యం మనం తెలుసుకున్నాము. తెలియక అజ్ఞానంలో, మరి అప్పటి వరకు అజ్ఞానంలో ఉన్నాం. ఆ సత్యం తెలిసినప్పుడు అందరూ ఆనందంగా ఉంటారండి. ఎందుకంటే భగవంతుడు ఎవరో తెలియక అందరూ అయోమయంలోనే ఉన్నారు. భగవంతుడి మీద భక్తి ఉంది కానీ భగవంతుడు ఎవరో తెలుసుకోలేనంత చింతలో కూరుకుపోయారు. మరి ఆత్మే భగవంతుడు అని సర్వజీవుల శరీరాల్లో అంతర్యామిగా ఉన్నాడు. ఆత్మను తెలుసుకునే అర్హత ఒక మానవ జన్మకే ఉంది. కాబట్టి అలాంటి అపురూపమైన మానవ జన్మ తీసుకొని సద్గురువు ద్వారా ఏ సాధన చేస్తే నువ్వు ఆత్మానుభూతిని పొందుతావని తెలుసుకున్నావో ఆ సాధన చేసి ఆత్మానుభూతి పొంది జ్ఞానాన్ని 10 మందికి బోధించు అని మన గురువులు బోధించారండి. సద్గురు వచ్చాక మరణం అంటే అసలు భయమే ఉండదు. పత్రిజీ గారిని ఒక ఇంటర్వ్యూలో మీ తర్వాత శిష్యులు ఎవరు అంటే నా తరువాత అందరూ పత్రిజీలే అవుతారు, అందరూ పత్రిజీలే, శ్వాస మీద ధ్యాసే, నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు. కానీ పత్రిజీ గారు నేను గురువునని ఎక్కడా చెప్పలేదు. ఇలా ధ్యానం చేసినప్పుడు నీలో జ్ఞానం బయటికి వస్తుంది. శ్వాస మీద ధ్యాస పెట్టి మనసు పనిచేయని స్థితిలో సాధన చేసినప్పుడు నీలో నుంచి అనంతమైన జ్ఞానం బయటికి వస్తుంది. నువ్వు గొప్ప జ్ఞానవంతుడు అవుతావు, ప్రజ్ఞావంతుడు అవుతావు. ఇంకా సాధన చేయగా ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని అవుతావు. అంటే మరి ఎంతో జ్ఞానాన్ని పెంచుకొని పత్రిజీ గారి దగ్గర జ్ఞానాన్ని పెంచుకొని రాఘవరావు సారు అందరికీ ఊరూరా తిరిగి జ్ఞానాన్ని పంచుతూ మరి 95 పుస్తకాలు వ్రాసి అందరికీ ఆ జ్ఞానాన్ని అర్థమయ్యే రీతిలో అందిస్తున్నారు. అంటే గురువుకు తప్పొప్పులు రెండూ తెలుస్తాయి. కానీ శిష్యుడు ఎక్కడ తడబడుతున్నాడో గురువు గమనించి హెచ్చరిస్తూ ఉంటాడు. దానికోసం మరి నన్ను సరిచేస్తున్నాడు, నేను సరిచేస్తేనే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతాను అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఎదగటానికి పాఠాలు నేర్చుకోవటానికే మనం భూమి మీదకి వచ్చాం. ఈ పాఠాలు నేర్చుకోవటానికి మిమ్మల్ని గురువు అనుక్షణము సరిచేస్తూనే ఉండాలి. మీరు అనుక్షణం ఎరుకలో ఉండాలి. ఇంకా ఆ పరమాత్మ చింతనలో ఉన్నప్పుడు ఎప్పుడు నిశ్చింతగా ఉంటూ సాధన చేస్తూ జ్ఞానాన్ని పొందుతాము. సాధకుడికి లక్ష్యం ఆ పరమాత్మని పొందటం. ప్రాపంచం జీవితంలో ఉన్నవాడి లక్ష్యం ఏమిటి అంటే సుఖాలు అనుభవించటం, భోగాలు అనుభవించటం. అందుకే నిరంతరం మీరు ఎక్కడున్నారు, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం, ఎలాంటి మరి పనులు చేస్తున్నాం అన్నది తెలుసుకొని ప్రాపంచిక మార్గంలో ఉంటే ఎలా ఉన్నాము, ఆధ్యాత్మిక మార్గంలో ఎలా ఉన్నాము, నేను ప్రాపంచిక చింతలో ఉన్నానా, ఆధ్యాత్మిక చింతలో ఉన్నానా అని ఎప్పటికప్పుడు విచారణ చేసుకుంటూ ఉండాలి మనం. ఉదాహరణకు ఒక మొక్క ఎదగటానికి దాని వేరు ఎంత బలంగా ఉంటే ఆ మొక్క అంత బలంగా ఎదుగుతూ ఉంటుంది. అలాగే ఈ కనిపించే జీవితానికి కనిపించని ఆత్మే ఆధారం. కనిపించే మొక్కకు కనిపించని వేరు ఎలా ఆధారమో ఈ కనిపించే శరీరానికి కనిపించని ఆత్మే ఆధారం అని తెలుసుకోవాలి. అందుకే గురువు ఇచ్చిన సాధన సజ్జన సాంగత్యం ఎంత ఎక్కువగా చేస్తారో అంత గొప్ప జ్ఞానవంతులు అవుతారు, అంత గొప్ప శక్తివంతులు అవుతారు. అందుకే గురు శిష్యుల బంధం మొక్క వేరు లాంటిది. గురువు వేరు అయితే మొక్క శిష్యుడు అవుతాడు. మరి శిష్యుడు ఎదగాలి అంటే ఏరు ఎంత బలంగా ఉంటుందో అలాగే శిష్యుడు ఇచ్చే జ్ఞానం కూడా ఆ వేరులో అంత బలంగా ఉన్నప్పుడు మొక్క ఏపుగా ఎదుగుతూ ఉంటుంది. అంటే శిష్యుడు అలా జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాడు. ఎంతో సాధన చేసి శక్తిని పొందుతారు. మీ శక్తిని వృధా చేసుకోకుండా, అంటే శక్తిని ఎలా వృధా చేసుకుంటున్నారు, సంబంధం లేని విషయాల్లో తలదూర్చి వృధా చేసుకోకూడదు. మౌనంగా ఉండటం, అక్కరలేని ఆలోచనలు చేయకుండా ఉండటం, అక్కర్లేని వ్యవహారాలు లేకుండా చూసుకోవటం, సాధన స్వాధ్యాయం చేస్తుంటే
సాధన వల్ల శక్తి పొందుతూ సజ్జన సాంగత్యం ఈ రెండిటి వల్ల జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి. ఇవి పాటిస్తూ చింతలేని జీవితం, నిరంతరం పరమాత్మ చింతనలో ఉంటారు. ఇవి పాటిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో ఏ చింత లేకుండా తృప్తిగా జీవిస్తూ మరి ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతారు. కాబట్టి ఎప్పుడు దుఃఖం లేని జీవితం జీవించాలి అంటే మనం సాధన చేస్తూ మరి ఏ చింత లేకుండా జీవించాలి. దుఃఖం వచ్చిందనుకోండి, ఇది నా కర్మఫలం, అనుభవిస్తే పోతుంది. ఆ దుఃఖం లేని జీవితం జీవించడానికి నాకు ఆ గురువులే కారణం. మరి ఆ దుఃఖం లేని జీవితం, వచ్చిన కర్మ ఆనందంగా అనుభవిస్తున్నాము అంటే ఆ గురువుల వల్లనే సాధ్యమవుతుంది. ఆ గురువులే కారణం. ఆ గురువులకి ఎప్పుడూ ధన్యవాదాలు చెప్పుకోవాలి. మరి చింతలేని జీవితం జీవించాలి అంటే ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన వారి జీవితం ఎలా ఉండాలి అంటే చింత లేకుండా ఎప్పుడు ఆనందంగా తృప్తిగా జీవించాలి అంటే మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా తీవ్రమైన శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. ఆహార నియమాలు కఠినంగా పాటించాలి. స్వాధ్యాయము చేయాలి, సజ్జన సాంగత్యము చేయాలి, సేవ చేయాలి. మరి ఇంత అద్భుతమైన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రోజు నిత్యం జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, అలాగే ఎంతో జ్ఞానాన్ని మనకు అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి రాజ్యలక్ష్మి గారికి, జూమ్ నిర్వహిస్తున్న సరితాదేవి మేడం గారికి, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన నాగమల్లేశ్వరమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.